హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? బ్రేక్ఫాస్ట్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బోండాలు. మరి అలాంటి బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోయి ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ని. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనం ముందుగా ఒక 500 గ్రామ్స్ అంటే అరకిలో సుమారుగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పెద్ద కప్పు వరకు మైదా, సుమారు 150 గ్రాముల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం బియ్య పిండిని 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఇందులోకి యాడ్ చేద్దాము. అలాగే 2 టీ స్పూన్స్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి ఇంకాస్త రుచిని యాడ్ చేయడం కోసం ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందుగానే. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ పెద్దదైతే 1, చిన్న ఉల్లిపాయలు అయితే 2 వరకు తీసుకొని ఇలా సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇవి సుమారు 5 నుండి 6 వరకు మీరు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అస్సలు కారం లేవు కాబట్టి నేను 5 నుండి 6 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం అంటే సుమారు 1/2 టీ స్పూన్ వరకు తినే సోడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పిండికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మీకు పిండి ఇంకొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని సిద్ధం చేసుకోవాలి. చూసారు కదా, ఈ టెక్చర్ వచ్చే విధంగా మీరు పిండిని కలుపుకోవాలి. బోండాలు వేయడానికి అనువుగా, మొత్తం వాటరీగా కాదు, అలా అని గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపి పెట్టుకొని ఈ పిండి గిన్నె పైన మూతని పెట్టుకుని ఒక ఫ్యూ మినిట్స్ మనం పక్కన వదిలేద్దామండి. ఈ పిండి మనకు కొద్దిసేపట్లో సిద్ధమైపోతుందండి, పూర్తిగా నానిపోయి. ఈలోపు మనం కాంబినేషన్ గా పల్లీ చట్నీని తయారు చేసుకుందామని చెప్పాను కదా. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పల్లీలు 100 గ్రాముల వరకు, అలాగే పుట్నాలు 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇందులోకి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుందండి, చాలా తక్కువ. నేను చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం చింతపండు అయితే ఇందులోకి సరిపోతుంది. అలాగే 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే పల్లీ చట్నీకి ఇంకాస్త రుచిని పెంచేది మనం తీసుకునే పచ్చిమిర్చితో పాటు 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 7 నుండి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను, 2 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని వేయించుకున్నానండి. చూసేయండి, పల్లీలు వేయించాను, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాలను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 ఇంచ్ వరకు అల్లం ముక్క, రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. వీటి మొత్తాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, గ్రైండ్ చేశాక మన చట్నీ అనేది ఈ విధంగా ఉంది. తర్వాత ఇందులోకి పోపును పెట్టుకుందాము. ఈ పోపులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చి అలాగే పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ, 2 ఈనెల కరివేపాకును వేసుకొని ఇలా పోపునైతే సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని ఇలా చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పల్లీ చట్నీ చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా బోండాల్లోకి పల్లీ చట్నీని కాంబినేషన్గా చేసి పెట్టారు. పల్లీ చట్నీ చూసారా, చూడడానికి ఎంత బాగుందో, అలానే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పినట్లుగా వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇక మన చట్నీ సిద్ధమైపోయిందండి. మనం బోండాల్ని తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదా, అది మనం చట్నీ చేసుకునే లోపు పూర్తిగా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకొని బోండాల్ని వేసుకోవడమే. ఈ బోండాల్ని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను డీప్ ఫ్రై కోసం. ఆయిల్ మంచిగా కాగిపోయిందండి. ఇందులోకి మనం బోండాల్ని 1 by 1 ఇలా వేసుకుందాము. బోండాలు ఇలా డీప్ ఫ్రై చేస్తున్నంతసేపు కూడా మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాత్రం పైకి ఎర్రగా వేగినట్టే ఉంటాయి కానీ లోపల పిండి ఉడికిపోదన్నమాట. అందుకోసం మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా బోండాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి, అప్పుడు మంచి రుచి కూడా వస్తుందన్నమాట. అందుకోసం మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పక్కా కొలతలతో ప్రతి ఒక్క రెసిపీ కూడా ఎలా తయారు చేయాలి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఈ సపోర్ట్ మా ఛానల్కు చాలా ఇంపార్టెంట్. మా ఛానల్ ఇంకాస్త ముందుకెళ్ళడానికి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న రెసిపీస్ని కూడా చూసేయండి. చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే రెసిపీసే ఉంటాయి మన ఛానల్లో. చూసారా బోండాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇంకో ఫ్యూ మినిట్స్ మనం దీన్ని ఇలానే ఉంచినట్లయితే మంచిగా వేగిపోతాయి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఒక ఫ్యూ మినిట్స్ అయితే మనం ఓపిక పట్టాలండి, లేదంటే లోపల పిండి పిండిగా ఉండిపోతాయి, ఉడకవు కాబట్టి. చూసారా ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత బోండాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి బ్రేక్ఫాస్ట్గా ఈ బోండాలు కాంబినేషన్గా పల్లీ చట్నీని కూడా తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఈ బోండాలను పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో, అలానే పక్కా ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ బోండాలు ఇంతే పర్ఫెక్ట్గా రావాలి అని అంటే వీడియోలో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూసినట్లయితే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా ఈ బోండాలు వస్తాయి. అలానే చేయటం కూడా చాలా సులువైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.